వెల్కమ్ బ్యాక్. అధికార వైసీపీలో మార్పు సంకేతాలు ఎమ్మెల్యేలను ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే గుంటూరు, విశాఖ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలను మార్చిన వైసీపీ హైకమాండ్ నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లాపై ఫోకస్ పెట్టింది. ఈ జిల్లాలో 5 సిట్టింగ్లకు ఎర్త్ పెట్టినట్లు తాజా సమాచారం. ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ మాట్లాడి తాను చెప్పాలనుకున్నది చెప్పేశారని అంటున్నారు. మార్పు సంకేతాలతో ఎమ్మెల్యేలలో అలజడి. తూర్పుగోదావరి జిల్లాలో 5 ఎర్త్. పనితీరు, ప్రజా వ్యతిరేకతతో ఎమ్మెల్యేలపై వేటు. అధికార వైసీపీ జోరు పెంచింది. మార్పు దిశగా ఎమ్మెల్యేలకు సంకేతాలు పంపుతోంది. గుంటూరు జిల్లా నుంచి ప్రక్షాళన మొదలుపెట్టిన వైసీపీ నెక్స్ట్ తూర్పు గోదావరిపై ఫోకస్ పెట్టింది. ఉమ్మడి తూర్పు గోదావరిలో 19 నియోజకవర్గాలు ఉండడం, ఈ జిల్లాలో అత్యధిక సీట్లు తెచ్చుకున్న పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాన్స్ ఉండడంతో తూర్పులో మార్పుపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది వైసీపీ. పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే 5 సిట్టింగ్లకు మార్పు తథ్యమనే సంకేతాలు పంపినట్లు సమాచారం. జిల్లాల విభజన తర్వాత తూర్పు గోదావరి 3 జిల్లాలుగా మారింది. మొత్తం 19 సీట్లు ఉండగా గత ఎన్నికల్లో 14 చోట్ల గెలిచింది వైసీపీ. ఈ 13 మందిలో దాదాపు 11 మంది తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్లు వైసీపీ అంతర్గత సర్వేల్లో వెల్లడైందని అంటున్నారు. దీంతో సీఎం జగన్ జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి చికిత్స మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. ఇన్నాళ్లు చూసి చూడనట్లు వదిలేసిన వైసీపీ ఎన్నికలు సమీపించడంతో ప్రక్షాళనకు నడుం బిగించింది. తూర్పులో ఏమరపాటుగా వ్యవహరిస్తే అసలుకే మోసం వస్తుందనే ఆలోచనతో పెద్ద ఎత్తున మార్పులకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముందుగా 5 స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తూ ఏ క్షణమైనా నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవని భావిస్తోంది వైసీపీ. ఈ జిల్లాలో 7 స్థానాలకు 6 చోట్ల ఏదో రకమైన ఇబ్బందులు పార్టీకి తలనొప్పిగా మారాయి. కేవలం మంత్రి దాడిశెట్టి రాజా ప్రాతినిధ్యం వహిస్తున్న తుని నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉందని భావిస్తోంది వైసీపీ హైకమాండ్. కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడు. అయితే ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం బలంగా లేకపోవడం, టీడీపీ జనసేన కూటమి నుంచి గట్టి పోటీ ఎదురవుతూ ఉండడంతో ఏం చెయ్యాలన్నది ఆలోచిస్తోంది వైసీపీ. ఎమ్మెల్యే ద్వారంపూడి కూడా అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తాను అని చెబుతూ ఉండడంతో హైకమాండ్ కు స్వేచ్ఛ లభించినట్లయింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ద్వారంపూడిని మార్చుతారా అన్న అనుమానం తలెత్తుతోంది. ఈ నియోజకవర్గంలో ద్వారంపూడిని మించిన సమర్థులు లేకపోవడం వైసీపీకి ఇబ్బందిగా మారింది అంటున్నారు. ఇక కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థానం నుంచి జనసేన పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన పంతం నానాజీ జనసేన నుంచి పోటీ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉండడంతో వైసీపీ తరపున శెట్టి బలిజ సామాజిక వర్గం నేతను నిలపాలనే ప్రతిపాదన వస్తోంది. అదే జరిగితే సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబుని మార్చాల్సి వస్తుంది. కన్నబాబు కూడా కొంతమేర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. మరోవైపు కన్నబాబుని మించిన నేత కాకినాడ రూరల్లో లేకపోవడంతో సందిగ్ధంలో పడుతోంది వైసీపీ. ఇక పిఠాపురంలో ఎమ్మెల్యే పెండం దొరబాబును పక్కన పెట్టనున్నట్లు చెబుతున్నారు. కాకినాడ ఎంపీ వంగా గీతకు పిఠాపురం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారని టాక్ వినిపిస్తోంది. పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గతంలో ప్రకటించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితులు లేదు అంటున్నారు. దీంతో గీతకు పిఠాపురం లైన్ క్లియర్ అయినట్లే అని చెబుతున్నారు. అదేవిధంగా ప్రతిపాడు నియోజకవర్గంలో గ్రూప్ ఫైట్ తో వైసీపీకి తలనొప్పి ఎక్కువైంది.
ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కు పోటీగా టీడీపీ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు టికెట్ ఆశిస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ ఇద్దరు ఎంపీపీలు ఈ మధ్య కాలంలోనే పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ఉండడంతో నియోజకవర్గంలో విభేదాలు తరచూ రచ్చకెక్కుతున్నాయి. దీంతో ఇక్కడ మధ్య మార్గంగా పర్వత జానకీదేవిని ఇన్ఛార్జ్ గా నియమించాలని భావిస్తోంది వైసీపీ. వచ్చే ఎన్నికల్లో జానకీదేవిని అభ్యర్థిగా నిలిపితే సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య గ్రూప్ వార్ ను పరిష్కరించినట్లు అవుతుందని లెక్క వేసుకుంటోంది అగ్రనాయకత్వం. ఇదే విధంగా జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు మాజీ ఎంపీ మాజీ మంత్రి తోట నరసింహం మధ్య తీవ్రస్థాయి విభేదాలు ఉన్నాయి. ఇక్కడ చంటిబాబును తప్పించి తోట నరసింహాన్ని ఇన్ఛార్జ్ చేస్తారనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే సీఎం జగన్ చంటిబాబుతో ఈ విషయంపై చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలి కాలంలో ఆత్మీయ పలకరింపు అంటూ నరసింహం కార్యకర్తలతో కలిసిమెలిసి తిరుగుతూ ఉండడంతో చంటిబాబుకు మైనస్ గా మారిందని అంటున్నారు. మరోవైపు పెద్దాపురం నియోజకవర్గంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనుకుంటున్న వైసీపీ కొత్త ఇన్ఛార్జ్ ని నియమించాలని భావిస్తోంది. గత 2 ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచి టీడీపీయే గెలుపొందింది. దీంతో ప్రస్తుత ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబును తప్పించి కొత్త వారిని ఇన్ఛార్జ్ గా తేవాలని అనుకుంటోంది పార్టీ. దొరబాబు వ్యవహార శైలిని ఎక్కువ మంది కార్యకర్తలు నేతలు వ్యతిరేకిస్తూ ఉండడంతో తప్పించక తప్పదని అంటున్నారు. ఇలా కాకినాడలో వైసీపీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉండగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ పరిస్థితులు ప్రతికూలంగా మారాయనే టాక్ కలవరం పుట్టిస్తోంది. ఈ జిల్లా నుంచి 2 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తూ ఉండగా ఆ ఇద్దరికి అసమ్మతి సెగ తగులుతూ ఉండడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రామచంద్రాపురం నియోజకవర్గంలో మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గాల మధ్య చోటు చేసుకున్న రచ్చ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వీరిద్దరితో పాటు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే మంత్రి ఎంపీ మధ్య సీట్ ఫైట్ తీవ్రంగా ఉంది. ఈ ఇద్దరిలో ఎవరికి రైట్ చెబుతారో ఇంకెవరిని తప్పిస్తారో తెలియటం లేదు. ముమ్మిడివరం ఎమ్మెల్యేగా పొన్నాడ సతీష్ పరిస్థితి ఏమంతా బాగాలేదనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో యానాం మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు సతీష్ కు మద్దతుగా పనిచేశారు. అయితే యానాం ఎన్నికల్లో సతీష్ ఆయనకు వ్యతిరేకంగా పనిచేయడంతో ఇప్పుడు ప్రతీకారంతో రగిలిపోతున్నారు మల్లాడి. అదేవిధంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పెత్తనం ఎక్కువగా ఉండడంతో వ్యతిరేకత పెరిగిపోయింది. దీంతో ఇక్కడ ప్రత్యామ్నాయ అభ్యర్థులపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. మరోవైపు నియోజకవర్గంలో మత్స్యకారుల జనాభా ఎక్కువగా ఉండడం, సిట్టింగ్ ఎమ్మెల్యేకు ప్రత్యామ్నాయంగా ఆ వర్గం నుంచి అభ్యర్థి లేకపోవడంతో తిరిగి సతీష్ కి అవకాశం దక్కే పరిస్థితి ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక అమలాపురం విషయానికి వస్తే మరో మంత్రి పినపై విశ్వరూప్ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని దక్కించుకున్నారు. అయితే అమలాపురం ఎంపీ అనురాధ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మంత్రి విశ్వరూప్ కుమారుడు డాక్టర్ శ్రీకాంత్ నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉండాలని సీఎం జగన్ గతంలో సూచించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎవరు అభ్యర్థి అవుతారోననే కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. అదేవిధంగా జిల్లాలో పి గన్నవరం ఎమ్మెల్యేగా కొండేటి చిట్టిబాబు ఉన్నారు. చిట్టిబాబు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి గడప గడపకి మన ప్రభుత్వంలో కార్యక్రమంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచారు. అయినప్పటికీ చిట్టిబాబు నాయకత్వాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు. ఎంపీ అనురాధ అమలాపురం లేదంటే పి గన్నవరం సీటు కేటాయించాలని అధిష్టానాన్ని కోరుతున్నారట. దీంతో ఈ సీటు పైన గందరగోళమే నెలకొంది. రాజమండ్రిలో
సిటీ సీటు నుంచి ఎంపీ భరత్, రూరల్లో డాక్టర్ అనుసూరి పద్మలతలకు ఛాన్స్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ 2 సీట్లలో గతంలో టీడీపీ గెలిచింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే లక్ష్యంతో ఎంపీ భరత్ ను ఎమ్మెల్యేగా పోటీకి పెట్టాలని నిర్ణయించింది పార్టీ. అనపర్తిలో ప్రస్తుత ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డికి సర్వేలు సానుకూలంగా లేనట్లు చెబుతున్నారు. ఇలా మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీపై అధ్యయనం చేస్తున్న వైసీపీ వీలైనంత మందిని మార్చే యోచనలో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం సిట్టింగులను బెంబేలెత్తిస్తోంది. సో ఇన్ఛార్జీల మార్పులపైన వైసీపీ అధిష్టానం దూకుడు పెంచింది. ఉభయ గోదావరి జిల్లాలో భారీ మార్పులకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ తో భేటీకి పలువురు ఎమ్మెల్యేలకు పిలుపు అందింది. 2-3 రోజుల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మార్పులు ఉంటాయని ప్రాథమిక సమాచారం ఇచ్చారు రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్. సంజయ్, ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కనుక అధికార వైసీపీ పార్టీ వ్యూహంలో భాగంగా అయితే మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జీలకు, కోఆర్డినేటర్లకు అయితే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు, ఆందోళనకరమైన వాతావరణం కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 19 నియోజకవర్గాలు, ఈ 19 నియోజకవర్గాల్లో కనుక పట్టు సాధిస్తే కనుక రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారం వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రతి నాయకులు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టిన నేపథ్యంలో అధికార వైసీపీ పార్టీ అయితే ఈ జిల్లాకు సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ, కోఆర్డినేటర్లు కానీ మార్చే దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే కాకినాడ జిల్లాకు సంబంధించి 3 ఎమ్మెల్యేలపై ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్టయితే మాత్రం సమాచారం కూడా తెలుస్తుంది. అయితే జగ్గంపేట ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల చంటిబాబుతో వైసీపీ పెద్దలు కూడా మాట్లాడినట్టయితే మాత్రం సమాచారం తెలుస్తుంది. అయితే 2 రోజుల క్రితమే ఉభయ గోదావరి జిల్లాలో కోఆర్డినేటర్గా ఉన్న మిథున్ రెడ్డిని మాజీ మంత్రి తోట నరసింహ కూడా కలవడం, మరోసారి అయితే ఈరోజు చంటిబాబుతో కూడా పార్టీ పెద్దలు కూడా కలిసినట్లు కూడా సమాచారం అందుతుంది. ఇదే నేపథ్యంలో చూసుకుంటే కనుక ఈరోజు సాయంత్రం ఆత్మీయ సమ్మేళనం కూడా తోట నరసింహ కూడా నిర్వహించారు. అయితే నియోజకవర్గంలో కూడా ఒక వాదన కూడా అంటే ఖచ్చితంగా పార్టీ సీట్ అయితే మాత్రం నాకు వస్తుందని చెప్పి తోట నరసింహ బహిరంగంగా కూడా చెప్పిన సందర్భం కూడా లేకపోలేదు. అయితే ఏదేమైనప్పటికీ కూడా రేపు ఉదయం మీడియా ముందుకు వచ్చి చంటిబాబు కూడా వచ్చి మాట్లాడే అవకాశం కూడా ఉంది సంజయ్. అయితే ఇది జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించిన పరిస్థితి. అయితే పక్కనే ఉన్న పత్తిపాడు నియోజకవర్గం కనుక చూస్తే కనుక పర్వత పూర్ణచంద్ర ప్రసాద్పై అయితే తీవ్ర వ్యతిరేకత అంటే తన వర్గంలోనే వైసీపీ సంబంధించిన సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ వ్యతిరేకత వర్గం కూడా ఏర్పడింది. గత కొంతకాలంగా కూడా వ్యతిరేక నిరసనలు అయితే మాత్రం తెలియజేస్తున్న పరిస్థితుల్లో కొంతకాలం క్రితం 2 ఎంపీటీసీలు కూడా రాజీనామా చేసిన పరిస్థితి. ఇదే నేపథ్యంలో అంటే పత్తిపాడు ఎమ్మెల్యే సంబంధించి పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ని కూడా మార్చేందుకైతే మాత్రం రంగం సిద్ధం చేసుకోండి. అదే అంశంలో అంటే పర్వత జానకీదేవికి ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి అధికార వైసీపీ అయితే మాత్రం సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ సంజయ్ మనం చూసుకుంటే కనుక పిఠాపురం నియోజకవర్గాన్ని కూడా మార్చేందుకు ఎంపీ గీత కూడా ఇచ్చేందుకైతే మాత్రం అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కనుక మనం చూసుకుంటే కనుక ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, కోఆర్డినేటర్లు కావచ్చు ఒక విధమైన ఆందోళన అయితే మాత్రం ఏర్పడింది. ఏ క్షణంలో ఏ వార్త వినాల్సి వస్తుందా అనే భయంతో ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం మరి 2 రోజుల్లో కూడా సీఎంను కలిసే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ఏదేమైనప్పటికీ కూడా కొన్ని నియోజకవర్గాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఒక 11 మంది ఎమ్మెల్యేలను అయితే మాత్రం మార్చే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు సంజయ్. రైట్ సతీష్.